ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగి 3.5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 మంది ఎంపీల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోగతం ఎలా ఉందో మా టుడే టుమారో జరిపిన సర్వేలో ఎన్నో ఆసక్తికర వాస్తవాలు బయటపడ్డాయి. విభజిత ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుండి సాధించుకోవాల్సిన స్పెషల్ స్టేటస్ అంశం, నిధులు, రాజధాని నిర్మాణం, వైజాగ్ రైల్వే జోన్తో పాటు విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన ఏ ఒక్క హామీని కేంద్రంలో గొంతెత్తి పోరాడి సాధించగల సత్తా ఏ ఒక్క ఏపీ ఎంపీలకు లేదు అని ప్రజలు భావిస్తున్నారు. ఇక ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ ఎంపీ పనితీరు ఎలా ఉందో వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం నుండి టీడీపీ ఎంపీగా ఉన్న కింజరపు రామ్మోహన్ నాయుడు విద్యావంతుడు, యువకుడు. ఆయన తన వాణి బాణి అటు పార్లమెంట్లోనూ ఇటు తన నియోజకవర్గంలోనూ చురుగ్గా వినిపిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రతినిత్యం స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండడంతో ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. తిరిగి ఆయన ఎంపీగా గెలిచే అవకాశం పుష్కలంగా ఉంది. విజయనగరం నుండి విజయనగర సామ్రాజ్య వారసుడు పోసపాటి అశోక్ గజపతిరాజు టీడీపీ తరపున మొదటిసారి ఎంపీగా పోటీ చేసి గెలిచి పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన నిజాయితీకి నిలువుటద్దం. నష్టాలలో ఉన్న విమానయాన శాఖను లాభాల బాట పట్టించారు. అంతేకాకుండా విశాఖపట్నం దగ్గర భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కృషి చేస్తున్నారు. దీంతో ఆయన పట్ల ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. 2019లోనూ ఆయన ఎంపీగా గెలుస్తారు. అరకు నుండి వైఎస్ఆర్సీపీ తరపున కొత్తపల్లి గీత ఎంపీగా గెలిచి తరువాత టీడీపీలోకి వెళ్లారు. వివాదాలకు ఈమె పెట్టింది పేరు. అయితే 2019లో గీతాకి టీడీపీ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఏమాత్రం లేదు. స్థానికంగా ప్రజల్లో ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉంది. విశాఖపట్నం నుండి టీడీపీ బీజేపీ మిత్రపక్షంలో భాగంగా బీజేపీ తరపున కంబంపాటి హరిబాబు ఎంపీగా ఉన్నారు. ఈయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు అని కేంద్రంలో ఉన్న మోడీ మీద వ్యతిరేకతే హరిబాబు విజయ అవకాశాలను దెబ్బతీసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనకాపల్లి నుండి టీడీపీ ఎంపీగా అవంతి శ్రీనివాస్ ఉన్నారు. ఈయన వివాదాలకు అతీతుడు. స్థానికంగా ప్రజలతో సత్సంబంధాలు ఉండటంతో మళ్లీ ఎంపీగా గెలుస్తారు. కాకినాడ నుండి టీడీపీ ఎంపీగా తోట నరసింహ ఉన్నారు. ఈయనకి నియోజకవర్గ ప్రజల్లో మంచి పేరుంది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. కానీ ఆయన 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ పార్టీ నిర్ణయం ప్రకారం ఎంపీగా పోటీ చేయవలసి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన సునీల్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం సునీల్కి ప్రజారాజ్యం వైఎస్ఆర్సీపీ తరపున 2 సార్లు ఓడిపోయారు అన్న సానుభూతి ఉంది. అమలాపురం నుండి పి రవీంద్రబాబు టీడీపీ తరపున ఎంపీగా ఉన్నారు. అయితే రవీంద్రబాబు వివాదాలకు కేంద్ర బిందువు. ఆర్థికంగా బలంగా ఉన్న ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండడంతో 2019లో టీడీపీ ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు తక్కువ. ఈ స్థానం నుంచి కీర్తిశేషులు బాలయోగి కుమారుడు హర్షను టీడీపీ బరిలో దించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజమండ్రి నుండి మాగంటి మురళీమోహన్ టీడీపీ తరపున ఎంపీగా ఉన్నారు. ఈయన మొదటి నుండి వివాదరహితుడు. అయితే వయసు రీత్యా 2019లో ఆయన పోటీ చేసే అవకాశం లేదు. అయితే స్థానికంగా ఆయనకి ప్రజల్లో మంచి పేరు ఉండడంతో టీడీపీ 2019లో మురళీమోహన్ కోడలు రూపాకి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఏలూరులో మాగంటి బాబు టీడీపీ నుండి ఎంపీగా ఉన్నారు. ఆర్థిక బలం, స్థానికంగా మంచి పేరు ఉన్న మాగంటి బాబు మాత్రం 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అయితే చంద్రబాబు ఆదేశం మేరకు ఒకవేళ ఎంపీగా బరిలో దిగితే మళ్లీ ఆయనే గెలుస్తారు. దానికి కారణం ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం బలమైన అభ్యర్థులు లేరు. నరసాపురంలో ప్రస్తుతం గోకరాజు గంగరాజు టీడీపీ బీజేపీ అలియన్స్లో 2014లో గెలిచి ఎంపీగా ఉన్నారు. ఈయన ఆర్థికంగా బలమైన నేత. ఒకవేళ టీడీపీ బీజేపీ అలియన్స్లో 2019లో గంగరాజుకే ఎంపీ టికెట్ ఇచ్చినా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు అని కేంద్రంలో ఉన్న మోడీ మీద వ్యతిరేకతే ఈయన ఓటమికి కారణం అయ్యే అవకాశం ఉంది. మచిలీపట్నం నుండి కె నారాయణరావు 2 సార్లు ఎంపీగా టీడీపీ తరపున గెలిచారు. ఈయన సౌమ్యుడు, మృదు స్వభావి. స్థానికంగా ప్రజల్లో మంచి పేరుంది. అయితే 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నారాయణరావు ఉత్సాహపడుతున్నారు. ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం అభ్యర్థి లేరు.
విజయవాడ నుండి టీడీపీ తరపున కేశినేని నాని మొదటిసారి ఎంపీగా గెలుపొందారు. ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు. నియోజకవర్గం స్వచ్ఛ భారత్లో భాగంగా ఇంటింటికి టాయిలెట్స్ నిర్మించారు. ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు రతన్ టాటాతో కలిసి టాటా ట్రస్ట్ ద్వారా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా విజయవాడలో 1200 కోట్ల రూపాయలతో 2 ఫ్లైఓవర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి నానిపై పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు కూడా లేరు. దీంతో 2019లో కేశినేని నాని విజయం చాలా ఈజీ అవ్వబోతుంది. గుంటూరులో ప్రస్తుతం టీడీపీ తరపున ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ ఎంపీగా ఉన్నారు. ఈయన ఆర్థికంగా బలంగా ఉన్నారు. కానీ ఈయనకి మతిమరుపు ఉండడంతో కార్యకర్తలతో సత్సంబంధాలు లేవు. స్థానికంగా ప్రజల్లో కూడా ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉండరు అన్న వ్యతిరేకత ఉంది. దీంతో 2019లో టీడీపీ ఆయనకి తిరిగి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఏమాత్రం లేదు. నరసరావుపేట నుండి టీడీపీ తరపున రాయపాటి సాంబశివరావు ఎంపీగా ఉన్నారు. పోలవరం నిర్మాణ సమయంలో ఆయన కంపెనీతో తలెత్తిన వివాదాలతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయనకి సత్సంబంధాలు లేవు. ఆయన ఎంపీగా ఏపీకి చేసింది ఏమీ లేదు. ఆయన పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు. తిరిగి టీడీపీ రాయపాటికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఇచ్చినా ఆయన గెలిచే అవకాశం అస్సలు లేదు. ఒంగోలు నుండి వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీగా ఉన్నారు. అయితే ఈయన 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అని ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ దానికి ఒప్పుకోరు. కాబట్టి సుబ్బారెడ్డి తిరిగి ఎంపీగానే బరిలో దిగుతారు. కానీ ఈసారి ఆయనకి టీడీపీ తరపున గట్టి పోటీ ఉండడంతో గెలుపు కష్టమే అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. బాపట్ల నుండి ఎం శ్రీరామ్ టీడీపీ ఎంపీగా ఉన్నారు. ఈయన వివాదరహితుడు. ప్రజల్లోనూ ఈయన పట్ల సానుకూలతే ఉంది. తిరిగి ఆయన మళ్లీ ఎంపీగా గెలిచే అవకాశం ఉంది. నెల్లూరు నుండి వైఎస్ఆర్సీపీ తరపున మేకపాటి రాజామోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఈయనకి స్థానికంగా ప్రజల్లో మంచి పేరుంది. తిరిగి వైఎస్ఆర్సీపీ తరపున ఆయనే బరిలో దిగి గెలుస్తారు. చిత్తూరు నుండి ప్రస్తుతం టీడీపీ తరపున ఎన్ శివప్రసాద్ ఎంపీగా ఉన్నారు. ఈయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. 3 సార్లు ఎంపీగా గెలిచినా తమకు చేసింది ఏమీ లేదు అని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. టీడీపీ ఈయనకి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. తిరుపతి నుండి వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీగా వి వరప్రసాదరావు ఉన్నారు. ఈయన సౌమ్యుడు. ప్రజల్లో మంచి పేరుంది. తిరిగి తిరుపతి ఎంపీగా ఆయనే గెలిచే అవకాశం ఉంది. కడప నుండి వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఏ అభ్యర్థిని బరిలో దించినా గెలుస్తారు. కర్నూలు నుండి వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీగా గెలిచిన బుట్ట రేణుక గెలిచి తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీ తిరిగి ఆవిడకి టికెట్ ఇచ్చినా రేణుక ఓటమి పాలవుతారు. స్థానికంగా ఆమెపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన ఎస్పీవై రెడ్డి టీడీపీ గూటికి చేరారు. తిరిగి టీడీపీ ఆయనకి టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశం లేదు. హిందూపూర్ నుండి నిమ్మల కిష్టప్ప టీడీపీ ఎంపీగా ఉన్నారు. నియోజకవర్గంలో ఈయన కుమారుడి జోక్యం ఎక్కువగా ఉండడంతో స్థానికంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈయనకి మళ్లీ టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశం లేదు. అనంతపూర్ నుండి ప్రస్తుతం టీడీపీ ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. ఈయనకి నోటి దురుసు ఎక్కువైనా స్థానికంగా ప్రజల్లో మంచి పట్టుంది. 2019లో ఆయన పోటీ నుంచి తప్పుకొని ఆయన కుమారుడు పవన్ రెడ్డికి టికెట్ ఇప్పించుకునే అవకాశం ఉంది. ఇక్కడ జేసీ కుటుంబంలో నుంచి ఎవరిని బరిలో దింపినా గెలిచే అవకాశం ఉంది. రాజంపేట్ నుంచి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎంపీగా మిథున్ రెడ్డి ఉన్నారు. అయితే ఇక్కడ 2019లో టీడీపీ తరపున మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ రెడ్డి ఎంపీగా బరిలో దిగుతారు. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారి మిథున్ రెడ్డికి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఎంపీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.